అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఇవాళ మీకు చూపించే ఐటమ్ వచ్చేసి వంకాయ కోడిగుడ్లు పులుసు అనమాట. మన హోటల్కి ఎలా చేయాలి ఏంటి, దానికి కావాల్సినవి ఏంటి చూసేద్దాం వచ్చేయండి. ముందుగా ఇంకొక విషయం ఏంటంటే, నాకు కళ్ళకి ఆపరేషన్ అవ్వటం వలన పొగ అనేది మరి 3 నెలల దాకా ఎదిలేదు వద్దన్నారని చెప్పి పుల్లలు అయితే పక్కన పెట్టేసి కట్టెలు పోయా, మళ్ళీ ఈ 3 నెలలు మాత్రం మళ్ళీ గ్యాసే పెట్టేసాం. మొత్తం చక్కగా ఈ బార్ నుంచి ఆ బార్ గ్యాసే పెట్టేసాం. సో 3 నెలలు తర్వాత మళ్ళీ కట్టెల పొయ్యి మీద ఇప్పుడు ఎలా చేయాలి ఏంటి చూసేద్దాం. ముందుగా అయితే గుడ్లు అయితే వేసేసుకుందాం. ఒక ట్రే గుడ్లు చూసారు కదా, కొండ ఒక ట్రే గుడ్లు. మళ్ళీ కోడిగుడ్లు మనకి మంచిగా పొట్టు వచ్చేసి మంచిగా ఉడికిపోవాలి. ఇది లేకుండా ఉండాలంటే దీంట్లోకి ఉల్లిపాయ తొక్కు, అలాగే నిమ్మకాయ చెక్కలు 2, ఉప్పు కొద్దిగా. ఇవి వేయడం వల్ల ఏంటంటే మనకి గుడ్లు అనేది తొందరగా ఉడికిపోతుంది, ప్లస్ మనకి పెచ్చు అనేది తొందరగా వచ్చేస్తుంది అనమాట. మనకి ఎక్కువ ఇబ్బంది పెట్టదు. చూసారు కదా, ఇది ఉడికే లోపల మనం కూరగాయలు అయితే కట్ చేసుకుందాం. చూసారు కదా, గుడ్లు ఉడికిపోయినాయి. ఆల్రెడీ ఒలిచేసాం. ఒలిచిన గుడ్లు ఆల్రెడీ 8 గుడ్లు అందరం తల ఒకటి తినేసాం. ఎందుకంటే గుడ్లు డైలీ తింటే మంచిది కాబట్టి నేను 2 ట్రేలు 1.5 అలా పెడతాను అనమాట. కానీ ఇవాళ ఒక ట్రేనే ఇచ్చారు, గుడ్లు అతను రాలేదు కాబట్టి, లేకపోతే ఇంకెక్కువ ఉంటాయి. మేము కూడా తల ఒకటి గుడ్లు తింటాం. నేనైతే 2 గుడ్లు తింటాను. మిగతా వాళ్ళందరూ ఇంకా ఒక్కొక్క గుడ్డు. నా కొడుకు కూడా ఒకసారి 2 గుడ్లు తింటాడు. మాకు వర్క్ చేసే పిల్లలు కూడా తింటారు ఒక గుడ్డు. తిన్నగానే ఉన్నాయి మాత్రమే వండుతున్నా. 22 గుడ్లు ఉన్నాయి. కిలో వంకాయలు చూడండి, సన్నగా చిన్నగా కోసుకోవాలి. అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, చింతపండు పులుసు, ఉప్పు, కారం, పసుపు, కొంచెం కొత్తిమీర, కొంచెం ఆయిల్. అంతే. ఎలా చేయాలి ఏంటి చూసేద్దాం వచ్చేయండి. ఈ లోపల అయితే అంకుల్ చూసారా నాకు వెనకాల సాయం చేస్తున్నాడు. నేను ఇది మీకు చూపించే లోపల గిన్నె పెట్టేసి ఆయిల్ అయితే పోస్తారు. అలా ఉండాలి, ఒకరికొకరు హెల్ప్ ఉంటే ఎంత పనైనా తొందరగా అయిపోద్ది. అందుకే ఇన్ని వంటలు చేయగలుగుతున్నా. చూసేద్దాం వచ్చేయండి. ఆయిల్ అయితే వేడైంది. ఇప్పుడైతే కొద్దిగా చిటికెడు పసుపు అయితే వేసేసుకుందాం. ఈ పసుపు వేసుకోవడం వల్ల ఏంటంటే గుడ్లు అనేది మంచి కలర్ అనేది వస్తుంది అనమాట, చక్కగా వేగుతాయి. చూడండి, ఈ గుడ్లు అయితే వేసేద్దాం. వంకాయ కోడిగుడ్లు పులుసుకి మనకి గుడ్లు అనేది మంచిగా వేపుకుంటే భలే బాగుంటుంది అనమాట. గుడ్డు కూడా మనకి తింటూ ఉంటే. ఏం చేస్తానంటే నేను ఒక ట్రే ఏమో కర్రీ చేస్తా, ఒక ట్రేకి తినగా ఉన్నాయి మాత్రం బాయిల్డ్ ఎగ్స్ పెడతాను, ఒకటి మాత్రం కర్రీ చేస్తాను. ఒక్కోసారి గుడ్లు రానప్పుడు మాత్రం బాయిల్డ్ ఎగ్స్, అచ్చంగా బాయిల్డ్ ఎగ్సే పెడతాను, కర్రీ పెట్టను అనమాట. ఎందుకంటే బాయిల్డ్ ఎగ్స్ కూడా మన హోటల్ దగ్గర తింటారు కాబట్టి. గుడ్లు ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం కర్రీను అది 2 చేస్తాను అనమాట. చికెన్ ఏంటో ఈ మయానా చికెన్ రేట్ ఎక్కువ ఉంటుంది, అలాగే గుడ్లకి రేట్ ఎక్కువైపోతుంది. అన్నీ పెరిగిపోతున్నాయి. ఒకటన్ని కాదు, నిజంగా సామాన్యులు ఎలా బతకాలో ఏంటో ఏమో ఏం అర్థం కావట్లా. చూసారు కదా, చూడండి ఈ వేపు అయితే సరిపోతుంది. ఇప్పుడైతే వీటిని తీసేసుకుందాం. గుడ్లు కూడా చూసారు కదా, మనం అలా ఉడకబెట్టుకోవడం వల్ల గుడ్డు మాత్రం ఎంత చక్కగా వచ్చిందో. గుడ్డు ఒక్క చోటను కూడా కొంచెం ఖరాబ్ కాకుండా కూడా. మళ్ళీ గుడ్లు కూడా పూర్తిగా ఒలుచుకునేటప్పుడు కూడా మనం పూర్తిగా చల్లారిపోయినాక అనేది గుడ్లు ఒలుచుకోవాలి. చూసారు కదా, గుడ్లు అయితే మనం తీసేసుకున్నాం కదా. ఇప్పుడైతే మనం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అన్నీ ఒక్కసారి వేసేసుకున్నాం. ఇవి మగ్గే లోపల చూసారు కదా, ఇలా అయితే మనం చక్కగా మంచిగా వేయించుకోవాలి. ఇది వేగే లోపల అయితే మీకు ఒక ముచ్చట చెప్తాను. మన వంటలు చేసే వాళ్ళకి ఎవరికైనా సరే అందరి కోసం చెప్తున్నాను అనమాట. నాలాగా ఇంకొకళ్ళు కాకూడదన్న ఒక ఉద్దేశంతో ఈ కలజోడు ఎందుకు పెట్టుకున్నాను అంటే, మనం వంటలు చేసేటప్పుడు దీనికి మనం స్పెషల్గా చేయించుకోవచ్చు అనమాట. మనం కంటి హాస్పిటల్కి వెళ్తే చెప్తారనమాట. నేను మన చందాన్న గారు రాజు చెస్ట్ హాస్పిటల్లో అలాగే ఉంటుంది. జ్యోతి గారు అయితే చాలా బాగా చూస్తారనమాట. నేను గత 8 సంవత్సరాల నుంచి జ్యోతి గారి దగ్గరే వాడుతున్నాను కళ్ళకి. ఎందుకంటే నాకు ఈ సమస్య అనేది 8 సంవత్సరాల నుంచి ఉంది. ఎప్పుడో చేయాలన్నారు ఆపరేషన్, కానీ చేయించుకోవటం అయితే నాకు కుదరలేదు. దేనివల్ల అంటే ఇదే వంటల దగ్గర లేకపోతే మళ్ళీ ఇబ్బంది, ఇట్లా నెల రోజులంటే ఎలాగో కష్టమవుతుంది అన్న ఒక ఉద్దేశంతో అనమాట. ఇప్పుడు పిల్లలు పైకి వచ్చారు కాబట్టి పిల్లలు చూసుకుంటున్నారు, ఆయనకి హెల్ప్ ఉంటున్నారు పిల్లలు కాబట్టి నేను చేయించుకుంటాం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే, మనం వంటలు చేసేవాళ్ళం ఎవరైతే ఉన్నామో ప్రతి ఒక్కరికి కూడా వంటలు చేసేటప్పుడు కళ్ళజోడు కంపల్సరీ పెట్టుకోండి. ఈ కళ్ళజోడు వచ్చేసి నాకు 5000 రూపీస్ అయితే పడింది అనమాట. 5000 రూపాయలు పడింది. దీంట్లో మనకి కంటికి సంబంధించి ఈ పొగ ఇది లేకుండా, అలాగే మనకి
చల్లగా కూల్గా వేడి సెగ అనేది రాకుండా, లైటింగ్ మన కళ్ళ మీద పడకుండా అన్నిటికీ కలిపి అయితే నేను ఈ కళ్ళజోడైతే చేయించుకున్నాను అనమాట. సో ఎవరైనా సరే మీకు వంటల దగ్గర ఉండేవాళ్ళు ఎవరైనా సరే కళ్ళజోడు చేయించుకుని చక్కగా మామూలు కళ్ళజోడైనా సరే పెట్టుకుని సేఫ్టీ కోసం ఇదనేది ఆ వేడి అనేది మన కళ్ళకి తగలకుండా అనేది జాగ్రత్త తీసుకుని ఉంటారని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే ఏదైనా సరే కోతే ఒరిజినలే. దానికి ఇప్పుడు ఒక అద్దం పగిలింది, దాన్ని అతికిచ్చినా ఎంత అతుకున్నా కానీ అతుకులాగానే ఉంటుంది, అది ఎప్పటికైనా అలాగే కనబడుతుంది. అట్లాగే మనకి ఏదైనా సరే కత్తి పడకుండానే ఉండాలి. అది పడినాక అది ఎట్లయినా కొంచెం డ్యామేజ్ అన్నట్టు ఎంతలా ఇది చేసినా అలా ఇంకొకళ్ళు కాకూడదని చెప్పి నా ఈ ప్రయత్నం అనమాట. ఎందుకంటే వంటలు చేసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కళ్ళజోడు పెట్టుకోవాలని, కళ్ళజోడు పెట్టుకుని చేయాలని కోరుకుంటున్నాను. ఈ కుమారి ఆంటీ మాట వింటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. చూడండి ఇది మగ్గుతుంది, చూసారు కదా, ఇది చక్కగా వేగింది చూసారా. ఇంకా కొంచెం వేగనిద్దాం, ఇంకా కొద్దిగా వేగనిస్తే వంకాయ అనేది ఊరినే మగ్గిపోద్ది అనమాట మనకి. చూసారు కదా, ఇప్పుడు వంకాయ ముక్కలు అయితే వేసేద్దాం. మనం వంకాయ ముక్కలు కూడా వేసేసుకున్నాం కదా, ఇవి అయితే చక్కగా మగ్గుతూ ఉంటాయి లోపల. ఇవంతా మగ్గితే ఎంత బాగుంటాయి అన్నమాట. ఓకే, ఇది మగ్గనిద్దాం. ఇప్పుడైతే మనం దీంట్లో కొంచెం ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకుందాం. ఆల్రెడీ వంకాయల్లో ఇప్పుడు ఈ నీళ్ళల్లో వంకాయలు వేసుకున్న నీళ్ళల్లో ఉప్పు అయితే వేసాం. ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి నేను ఫస్ట్ ఉప్పు వేయలేదు. ఇప్పుడైతే కొంచెం ఉప్పు వేసుకున్నాం. టేస్ట్కి సరిపడా కొంచెం పసుపు, చూడండి. ఇప్పుడైతే మనం వంకాయలు చూడండి 3 వంతులు మగ్గింది, ఒక్క వంతు మగ్గాలన్నమాట. ఈ ఒక్క వంతు మగ్గేటప్పటికి మనం కారం అయితే వేసేసుకుందాం. కారం, పచ్చిమిరపకాయలు ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ ఇంత కారం పట్టదనమాట. కారంతో కూడా ఒక పావు వంతు అయితే మనం వేయించుకుందాం. కారం వేసినాక కూడా చూసారు కదా, చక్కగా మగ్గిపోయింది, మంచిగా వేగిపోయింది. చూడండి, ఇప్పుడైతే మనం పులుసు అయితే పోసేసుకుందాం. ఇప్పుడైతే పులుసు పోసాం కదా, ఇప్పుడు కొద్దిగా వాటర్ పోద్దాం. చూడండి, ఇప్పుడైతే ఈ గుడ్లు కూడా వేసేద్దాం మనం. ఇప్పుడైతే ఈ పులుపు మంచిగా, ఈ కారం ఇదంతా ఈ గుడ్లు పట్టేదాకా ఉడికించుకుందాం. మంచిగా ఈ పులుసు అంతా దగ్గరకు వచ్చేదాకా ఉడికించుకుందాం. ఇది మూత పెట్టేసుకొని ఇంకొక పావు గంట అయితే ఉడికించుకుందాం. ఓకేనా. ఇప్పుడైతే లాస్ట్ ఫినిష్ సాల్ట్ అయితే వేసేసుకుందాం, టేస్ట్కి సరిపడా. నాకు తెలిసి సరిపోద్ది. ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందాం. చూసారు కదా, చూడండి మనకు పావు గంట అయిపోయింది. పులుసు కూడా చూడండి దగ్గరకు అయిపోయింది చక్కగా. ఈ పులుసు అనేది లేకపోతే మళ్ళీ మనకి రైస్కి మళ్ళీ ఇది అవ్వదన్నమాట. చూడండి, చల్లరేటప్పటికి ఇంకా మళ్ళీ కొంచెం దగ్గరికి అయిపోతుంది. ఇంతే, చూసారు కదా, ఇంతే మన వంకాయ కోడిగుడ్లు పులుసు మన హోటల్కి అనమాట. ఇది ఎలా ఉంది, నచ్చిందా? మరి నచ్చితే మరి ఇంకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరొక కొత్త వీడియోతో మీరు అడిగే వంటకాలు చేసుకుంటూ నేను చేసే వంటకాలు చూపిస్తూ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.